హాయ్ హలో అందరికి. యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ అన్నీ మారిపోయాయి. కొత్త క్రియేటర్స్ అందరూ వెళ్ళిపోబోతున్నారు. రీయూజ్డ్ కంటెంట్, కాపీ పేస్ట్ కంటెంట్ చేసే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళ ఛానల్స్ అన్నీ పోతాయి. ఇవన్నీ యూట్యూబ్ ఇచ్చిన క్లియర్ గైడ్‌లైన్స్ అనమాట. ఈరోజైతే దాని గురించి తెలుసుకుందాము. ఏంటి అసలు ఎందుకు చేంజ్ చేస్తున్నారు? 4000 వాచ్ అవర్స్‌ని 8000 వాచ్ అవర్స్ ఎందుకు చేస్తున్నారు? అలాగే 10,000 వ్యూస్ ఉన్న షార్ట్ వ్యూస్ మానిటైజేషన్‌ని 20,000 ఎందుకు చేస్తున్నారు అనేది ఈరోజైతే ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతాను. కంపల్సరీగా వీడియో మొత్తం చూడండి. ఫుల్ వీడియో చేశాను. కింద కామెంట్‌లో పిన్ చేస్తాను. వెళ్లి ఫుల్ వీడియో చూసి అసలు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోండి. ఎందుకు చేస్తున్నారు? ఎవరెవరి ఛానల్స్ పోతాయి? పాతగా ఉన్న క్రియేటర్స్, కొత్త క్రియేటర్స్‌కున్న లాభాలేంటి? పాత క్రియేటర్స్‌కున్న లాభాలేంటి? అన్ని వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కంపల్సరీగా వెళ్ళండి. ఫుల్ వీడియో చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఫ్యామిలీలో గాని, మీ ఫ్రెండ్స్‌లో గాని ఎవరైతే కొత్తగా క్రియేటర్ ఛానల్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి.